హలో అండి. అందరూ బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాం. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. ఏదైనా మంచిగా తినాలనిపించి ఇవాళ గోరుచిక్కుడుకాయ కుర్మా చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా గోరుచిక్కుడుకాయలు ఒక అరకిలో గోరుచిక్కుడుకాయలు తీసుకొని నీట్గా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నాను. అలానే 3 పెద్ద ఉల్లిపాయలు, పెద్దగా కాదు చిన్నగా కాదు, ఒక మాదిరిగా కుర్మాకి చీరికల్లా కోసుకొని పెట్టుకున్నాను అనమాట. దాంతోపాటుగా ఒక పెద్ద టమోటాని తీసుకొని గుజ్జు కింద చేసి గ్రేటర్తో గుజ్జు కింద చేసేసి పేస్ట్లు చేసుకొని పెట్టుకున్నాను. ఎక్కువగా జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను, ఇది ఆప్షనల్ కంప్లీట్గా. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు పడుతుంది, అది రెడీగా ఉంచుకుంటున్నాను. కూర చేయడానికి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, దాంతోపాటు మనకి ఉప్పు అవసరం అవుతుంది. అలానే కారం, ఇది మసాలాలో ఉన్న కారమే కాబట్టి సపరేట్గా మసాలాలు ఎక్కువ ఏమి యాడ్ చేయను. ఇందులోకి పసుపు, దాంతోపాటుగా చికెన్ మసాలా పౌడర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చికెన్ మసాలా వాడండి, లేదంటే గరం మసాలా వేయండి. వాడను అనుకున్న వాళ్ళు, చికెన్ మసాలా అది వాడను అనుకున్న వాళ్ళు, కానీ చికెన్ మసాలా వేస్తే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి కంప్లీట్గా ఈ కుర్మాకి. గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇక్కడ వాడట్లేదు ఎందుకంటే ఫ్లేవర్ అన్నది కొంచెం డిఫరెంట్ వస్తుంది. అందుకని చికెన్ మసాలా వాడుతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం. ఎప్పుడు చేసేలాగే కొంచెం ఒక స్పూన్ కంప్లీట్గా సాల్ట్, ఒక 3/4 కారం వేస్తున్నాను. మీరు స్పైస్ ఎక్కువ తిననుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు కొంచెం చల్లగా ఉందని ఎక్కువ కారం వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు, ఒక 3/4 కంటే ఎక్కువ చికెన్ మసాలా పౌడర్. ఇవన్నీ బాగా కలిపేసి నీట్గా మిక్స్ అయ్యేలా కలుపుకొని వాటర్ వేసి పేస్ట్లో చేసుకొని పెట్టుకోండి. మనం కర్రీలో వేసే టైంకి అన్నీ బాగా కలిసి మంచి మసాలా పేస్ట్ అన్నది మనకి రెడీ అవుతుంది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నానండి, చికెన్ మసాలా అనేలో చికెన్ ఉండదు కాబట్టి ఎవరన్నా సరే అది వాడుకోవచ్చు తెచ్చుకొని. లేదు చికెన్ మసాలా అది వాడము అనుకున్న వాళ్ళు గరం మసాలా వేసుకున్నా సరిపోతుంది. గరం మసాలా వేసుకున్నప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎక్స్ట్రా వేసుకోండి, అప్పుడు కొంచెం ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఈ మసాలా పేస్ట్ అనేది కలిపేసుకుంటున్నాం కదా, ఇది ఇలా కలిపేసుకొని ఉండలు లేకుండా మొత్తం అంతా స్మూత్గా ఇలా కలిపేసుకొని పక్కన పెడితే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ నీళ్ళలో ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుంటాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ గోరుచిక్కుడుకాయల్లో కొంచెం చేదు ఉంటుంది కదా, ఆ చేదు పోయేలాగా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాను. గోరుచిక్కుడుకాయలు అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు 4 minutes వరకు మీడియం ఫ్లేమ్లోనే అలా ఫ్రై చేసుకుంటే రంగు మరి చాలా బాగా ఫ్రై అవుతాయి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అన్నది. మీరు కావాల్సితే ఆనియన్ వేపిన తర్వాత కూడా వేయించుకోవచ్చు, కానీ అప్పుడు ఏంటంటే ఆ చేదు అలానే ఉండిపోతుంది. ఈ ముందు వేపడం వల్ల ఆ చేదు అన్నది తగ్గుతుంది కర్రీకి. ఇప్పుడు ఆల్మోస్ట్ చూసారా, లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి ఇవి. అంటే ఒక 25% పైనే ఫ్రై అయిపోయినట్టు. ఆల్మోస్ట్ ఇవి మనకి 75% ఫ్రై అయ్యే వరకు కూడా వేపుకుంటాం. ఇదిగో ఇలాగా మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది చూసారా, నీళ్ళు అనేవి పోయి ఇలా వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలోకి. ఆ చేదు అన్నది రాదు, పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి చూస్తారు దీన్ని. బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇదంతా కూడా నేను ప్లేట్లోకి తీసేసుకుంటాను. సో మనం ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవటానికి. ఇప్పుడు ఇది ఎర్రగా అయిందని ఏమీ ఇబ్బంది పడకండి, అది ఎంత వేగినా సరే చిక్కుడుకాయ బాగుంటుంది. ఎక్కువసేపు తిప్పకుండా 1 నిమిషం వదిలేస్తే అలా ఎర్రగా అయ్యాయి అనమాట, అంతే. అంతకుమించి ఏం లేదు, ఎక్కడ మాడలేదు, జస్ట్ ఎర్రగా అయింది కొన్ని చోట్ల అంతే. కానీ ఉల్లిపాయ మట్టుకు బాగా దగ్గరగా అయ్యి బ్రౌన్ కలర్ ఆల్మోస్ట్ ఇంకా మీరు మనకి బిర్యానీస్లోకి అది వేసుకునేలాగా ఆనియన్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేపేసుకోండి బాగా. అప్పుడే కుర్మా, ఎప్పుడన్నా సరే కుర్మాస్ చేసేటప్పుడు ఆనియన్ అంత బాగా వేగితేనే మనకి టేస్ట్ వస్తుంది. నార్మల్గా పింక్ లాగా కానీ ట్రాన్స్లూసెంట్గా అంటే గులాబీ రంగులోకి మారేలాగా కానీ వేపుకొని వదిలేస్తే ఏంటంటే పంట కింద ఆ ఉల్లిపాయ తగిలి ఆ పచ్చివాసనకి కుర్మా ఫ్లేవర్ అన్నది అంత బాగా తెలీదు. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఉల్లిపాయ అనేది చాలా 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 బాగా వేగాలన్నమాట. మనం వేసిన ఉల్లిపాయల క్వాంటిటీ, ఆ 3 ఉల్లిపాయల క్వాంటిటీ మనం ముక్కల సైజులో చూసుకుంటే 1 ఉల్లిపాయ క్వాంటిటీకి వచ్చే వరకు బాగా వేపుకోండి. ఎందుకంటే మనకి కూర అన్నది ఇవి ముక్కలకి పడుతుంది కదా, చిక్కుడుకాయ ముక్కలకి, అది ఎక్కువ అన్నంలో కలుస్తుంది.
కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను మళ్ళీ. దీనికి మొత్తం అంతటికీ కూడా స్టార్టింగ్లో చిక్కుడుగాయలు వేయించుకోవడానికి 2 గరిటెల నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఒక దగ్గర దగ్గర 4 గరిటెల నూనె ఇది మొత్తం. ఇప్పుడు ఒక 2 గరిటెల నూనె ఎక్స్ట్రా పోసాను ఇందాక ఉన్న దాంతో కలిపి. సో ఇది ఒక్కసారి వేడి అవ్వనిచ్చి దీంట్లో ఉల్లిపాయలు అన్నవి వేసేస్తాను. ఆల్మోస్ట్ వేడవుతుంది చూసారా. ఇప్పుడు ఆయిల్ అన్నది దగ్గరికి వస్తూ ఈ చిక్కుడుగాయ పిక్కలు అన్నవి దూరంగా వెళ్తాయి చూడండి. చూసారా ఇప్పుడు దూరంగా వెళ్తుంది చిక్కుడుకాయ పిక్క. సో స్ప్రెడ్ అవుతుంది. ఆయిల్ ఎప్పుడైతే వేడవుతుందో ఎక్స్పాండ్ అవుతుంది, కానీ కొంచెం మొత్తం చుట్టూతో కూడా వదిలేసి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మనకి ఎప్పుడన్నా సరే ఇది వేసుకునేటప్పుడు ఉల్లిపాయ కానీ ఏదన్నా సరే కూరగాయలు మనం వేపుతున్నప్పుడు ఆయిల్ యొక్క వేడి తగ్గకుండా అంతవరకు వేడి చేసుకుంటాం అన్నమాట. మనకి మొత్తం ఉల్లిపాయ అంతా నీట్గా వేగవేలాగా. ఇవి 3 పెద్ద ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కోసుకున్నాను. ఉల్లిపాయని సగం కింద చేసి ఆ సగాన్ని కూడా 3 సగాలుగా చేసుకొని కోస్తే ఇలా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఒకసారి కోసినప్పుడు చూపిస్తాను. యూజువల్గా కుర్మాకి ఇలానే కోస్తాను. సీరికలు అంటే సగం కోసి చేస్తాను కదా, అలా ఏమవుతుందంటే పొడుగు పొడుగ్గా ఉండి చిక్కుడుగా అయితే ఈక్వల్గా వచ్చేస్తాయి వేగిన తర్వాత కూడా. అదే ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే గ్రేవీలోకి కలుపుకోవడానికి చాలా చాలా బాగుంటాయి. ఆయిల్ చాలా బాగా వేడైంది కాబట్టి వేసిన వెంటనే మనకి ఉల్లిపాయలు అన్నవి గులాబీ రంగులోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను ఒక 2 నిమిషాలు మగ్గబెట్టి వదిలేసాను అలాగ మూతేసి. ఇప్పుడు చూసారా బాగా వేగిని, ఇంకా బాగా వేగాలన్నమాట, ఇంకా బాగా. ఇప్పుడు చూడండి బాగా వేగిపోయింది కాబట్టి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను అంతే. వేసి కలిపేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు ఉల్లిపాయ పచ్చివాసన రాదు. చిక్కుడుకాయ కూరల్లో తరచూ జరిగే తప్పు ఏంటంటే ఉల్లిపాయ మనం ఎంత వేపినా సరే కొంచెం అది పంటికి తగులుతూ మనకి పచ్చివాసన వస్తుంది. ఎంత వేపినా సరే అది ఎందుకు అన్నది నాకు లాజిక్ తెలియదు, కానీ వస్తుంది. సో ఇది నేను నేర్చుకున్నది మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఎప్పుడన్నా సరే ఇంత బంగారం కాదు, ఇంకా బ్రౌన్ కలర్లోనే బాగా వేపేసేయండి ఉల్లిపాయ. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది కాబట్టి పచ్చివాసన పోయి స్మెల్ వస్తుంది కాబట్టి మంచిగా టమాటో పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోకి. టమాటో పేస్ట్ అంతా ఇది నేను మిక్సీలో చేయలేదు, పేస్ట్ అన్నది జస్ట్ ఒకటే కదా అని చెప్పి గ్రేటర్తో తురిమేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఆ ఒక టమాటాను కూడా పేస్ట్ మీరు మిక్సీలో తిప్పేసుకోండి. ఇందాక మనం కలిపెట్టుకున్న మసాలా పేస్ట్ చూసారు ఎంత తిక్కగా అయిపోయిందో. అందుకే మనం కూర చేసుకునే ముందే రెడీగా పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 10-12 నిమిషాల్లో బాగా ఓపెన్ అవుతుంది. మీరు మొత్తం కూరగాయలు కట్ చేసుకునే కంటే ముందు పెడితే ఇంకా మంచిది. నూనె వదిలేలాగా దీనిపైన ఏం చేద్దామంటే ఒక మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు మూత తీసిన తర్వాత చూడండి, ఇది 2 నిమిషాలు మగ్గనిస్తే మూత పెట్టి దగ్గరికి అయిపోతుంది. ఇదిలాగా 1 నిమిషం మూత తీసేసి వేపుకుంటూ కలపండి, దగ్గరికి అవుతుంది, నూనె వదులుతుంది బాగా. 1 నిమిషం అంతే, ఎక్కువేమీ పట్టదు టైం. ఇదిగో మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయి మసాలా వేగిపోయి చాలా బాగా అవుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలో ఏం చేద్దామంటే మనం ఇందాక వేపు పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా ఒకసారి వేసి 1 నిమిషం ఈ మసాలా పేస్ట్తో పాటుగా వేపేద్దాం. నా దగ్గర కొత్తిమీర లేదు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. మొత్తం అంతా నీట్గా కలిపేస్తున్నాను. ఇది ఆరాంగా 4 మనుషులు కూర్చొని తినొచ్చండి కూర. అంత గ్రేవీ వస్తుంది అండ్ బాగా కలుపుకొని తినొచ్చు అనమాట. ఇది బాగా కలిపేసుకొని దీంట్లో ఎప్పుడూ ఒకే కొలత, ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసుకొని పెట్టేసుకోవడం. సెట్ చేసుకొని ఉంచాను కదా, ఒకసారి కలుపుతున్నాను. అంటే కిందకి అది అణిగి ఉన్నప్పుడు ముక్కలు మనకి ఎంత ఉన్నాయో క్లియర్గా తెలియదు. సో ఇంకా ముక్కలు పైకి తేలుతున్నాయి కదా, సో కనిపించకుండా మొత్తం నీళ్ళు పోసేసాను నేను ముక్కలుగా కనిపించకుండా. దీన్ని 5 నిమిషాల పాటు మూత వేసేసి ఇలా మగ్గబెట్టుకోండి. చిక్కుడుకాయ బాగా ఉడికి ఇంకా ఆల్మోస్ట్ మసాలా అన్నది అయిపోవచ్చింది చూసారా. కూర కూడా దగ్గర పడిపోయింది. 2 నిమిషాలు ఇంకా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం అంతా వంట అంతా చేస్తున్నాం మనం. హై ఫ్లేమ్ ఎక్కడా మార్చట్లేదు. మొత్తం అంతా బాగా తిప్పుకుంటూ కింద అడుగంటకుండా కలుపుకుంటూ వెళ్తే ఈ చిక్కుడుకాయ కుర్మా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది. మీకు ఎప్పుడు దొరికినా సరే ట్రై చేసి తినండి. మామూలు చిక్కుడుకాయ కంటే కూడా ఈ గోరు చిక్కుడుకాయ అనేది చాలా చాలా యమ్మీగా ఉంటుంది.
ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు. దీన్ని ఈ పర్టికులర్ వాటర్ ఏదైతే ఉందో ఇది మీరు ఉంచేసుకుంటే కూర ఆగిన తర్వాత అది దగ్గరికి అయిపోతుంది. లేదు అనుకుంటే కనుక ఇంకొంచెం దగ్గర కావనిచ్చాక తీయండి. ఒక్కసారి నేను ఉప్పు కారం అన్నీ టేస్ట్ చేసేసుకుంటున్నాను. చిక్కుడుకాయతో పాటుగా ఉడికిందో లేదో తెలుస్తుంది కదా. ఎలాగో కట్టేసిన తర్వాత మూతకు కూడా ఏమైనా లైట్గా ఉడకపోయినా అది అయిపోతుంది. మొత్తం అన్నీ సరిపోయాయి, ఇంకేం అవసరం లేదు. చూసారా మొత్తం ఎగిరిపోయింది. ఈ టైంలో నేను కట్టేసుకుంటున్నాను. కట్టేసుకుంటే ఇప్పుడు నాకు కూర అనేది బాగా దగ్గరికి అయిపోతుంది. ఇది మీరు ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా గోరుచిక్కుడుకాయ తినని వాళ్ళు ఉంటే ఒకసారి వాళ్ళకి పెట్టి చూడండి. ఖచ్చితంగా అందరూ ఇష్టంగా తింటారు దీన్ని. మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది కమెంట్స్ నాకు తెలియచేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. Thank you so much for watching.